హైదరాబాద్లో 39 మంది ట్రాన్స్జెండర్లు ట్రాఫిక్ కానిస్టేబుల్గా ఈరోజు విధులు నిర్వహిస్తూ ఉన్నారు. సో దాదాపు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వీరికి దాదాపు 15 రోజుల పాటు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది పోలీసులు. అయితే వీరి క్రమశిక్షణ అండ్ పనితీరు బట్టి వీరి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని సిపి ఆనంద్ గారు తెలిపారు. సో సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ విప్లవాత్మకమైన నిర్ణయానికి ఈ ట్రాన్స్జెండర్ల పట్ల ఉన్న చిన్నచూపు పోతుందని సిపి ఆనంద్ గారు తెలిపారు. సో ఈ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో వారికి ఎలా అనిపిస్తుంది అంటే వారి మాటలను తెలుసుకుందాం. మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు సాయకీర్తి. ఎక్కడి నుంచి వచ్చారు? మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ప్రజెంట్ మాకు ఇక్కడ లంగర్ హౌస్లో వేస్తారు. మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఈ ట్రాఫిక్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? మాకు ప్రజలకు సేవ చేయడంలో మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. అందులో మాకు ఇట్లాంటి అవకాశం కల్పించినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మాకు చాలా హ్యాపీగా ఉంది ఉద్యోగం చేస్తున్నందుకు. సో మీకు ఇప్పుడు ప్రజలు అంటే ఇప్పుడు ట్రాఫిక్ దగ్గర నిర్వహిస్తున్నారు కదా విధులు, సో మీ పట్ల మర్యాద ఎలాగ ఉంది ఇప్పుడు ప్రస్తుతం? మా పట్ల అంటే వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ కూడా మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. మాకు సార్లు కూడా చాలా బాగా చూసుకుంటున్నారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు కూడా మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకుంటారు. అంటే మేము స్టాప్ చేస్తే వాళ్ళు ఆగుతున్నారు. మళ్ళీ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి కదా, వాటిని కూడా ఆపుతున్నాం మేము. సో మీకు ట్రైనింగ్ టైంలో ఎలాంటి అయినా సిచ్యువేషన్ ఫీల్ అంటే 15 days ట్రైనింగ్ ఇచ్చారు కదా, ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చారు మీకు? అంటే ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అందులో? అట్లాంటి ఇబ్బంది ఏం పెట్టలేదు మాకు. సార్ వాళ్ళు కరెక్ట్ టైంకి రమ్మన్నారు, మేము కరెక్ట్ టైంకి వెళ్ళాము. మాకు ట్రైనింగ్ కూడా మంచిగా ఇచ్చారు. సార్ వాళ్ళు మంచిగా చూసుకున్నారు, మంచిగా ఇచ్చారు. సో ప్రస్తుతం మీకు ఎలా అంటే మీ బంధువుల నుంచి కానీ మీ ఫ్యామిలీ నుంచి కానీ మీ రిలేటివ్స్ నుంచి కానీ ఎలాంటి రెస్పాన్స్ ఉంది? మీరు ఒక బాధ్యత రహితమైన ఉద్యోగం చేస్తున్నారు కదా, ఒకప్పుడున్న ఎలా చూసారు, ఇప్పుడు ఎలా చూస్తున్నారు? అంటే నేను అంతకుముందు ట్రాన్స్జెండర్ అయినప్పుడు మా ఊరోళ్ళందరూ మా అమ్మ మా నాన్నని చాలా చీప్గా అంటే నీ కొడుకు ఇలా మారిపోయిండు, మీరు ఇలా అట్లా చేస్తుండ్రు, షాపుల దగ్గర బస్ స్టాండ్ల దగ్గర రోడ్ల దగ్గర ఇట్లా అడుక్కుంటుండ్రు అట్లనే అన్న వాళ్ళే మళ్ళీ ఇప్పుడు మీ కొడుకు జాబ్ వచ్చిందంటే కదా అది అనేసి మా అమ్మ వాళ్ళు చెప్తుంటే మా అమ్మ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండ్రు. మా ఊరిలో కూడా అందరూ మంచిగా హ్యాపీ ఫీల్ అవుతుండ్రు. సో మీకు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఉద్యోగం? అంటే ఇప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుందా లేకపోతే మీకు అలవాటు అయిపోయింది? లేదు, మాకు అలవాటు అయిపోయింది. సార్ వాళ్ళు కూడా మంచిగా మాకు నేర్పిస్తుండ్రు. మాకు మంచిగా ఉంది, అలవాటు అయిపోయింది. నా పేరు కళ్యాణి, నేను సిద్దిపేట డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. సో మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఉద్యోగం చేయడం పట్ల? చాలా రెస్పెక్టబుల్గా అనిపిస్తుంది. మాకు చాలా సంతోషంగా అండ్ మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మన సీఎం సార్ యనమల రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మాకు ఎలాంటి లీవ్లీహుడ్ లేని వాళ్ళకి ఇలాంటి మంచి మంచి సౌకర్యాలు కల్పిస్తున్నారు కాబట్టి మాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది సార్. సో మీకు ఎలా ఉంది రెస్పెక్ట్ ఫ్యామిలీ పరంగా అండ్ బయట సొసైటీలో ఇప్పుడు ప్రజెంట్ ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ మా ఫ్యామిలీ 6 years నుంచి నాతో మాట్లాడడం లేదు. ఇప్పుడు నేను జాబ్కి సెలెక్ట్ అయ్యాను అని ఆర్డర్ లెటర్ తీసుకున్నప్పటి నుండి మా ఫ్యామిలీ అందరూ నాతో మంచిగా మాట్లాడుతున్నారు. అలాగే నాకు ఇచ్చే రెస్పెక్ట్ నాకు ఇస్తున్నారు. చాలా బాగుంది సార్ నాకైతే ఇప్పుడు. సో మీకు ట్రైనింగ్ టైంలో మీకు ఏమైనా ఇబ్బందులు కలిగాయా లేకపోతే ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చారు మీకు? ట్రైనింగ్ టైంలో అంటే ఎలాంటి ఇబ్బందులు లేవు. మాకు సార్ వాళ్ళు కూడా మాకు మేజర్ సర్జరీస్ అవుతాయని సార్ వాళ్ళకి తెలుసు. అది వాళ్ళు తెలుసుకొని మాకు ఇవ్వాల్సిన ట్రైనింగ్ వాళ్ళు ఇచ్చారు. సో ప్రజెంట్ మీకు ఈ రోజున డ్యూటీలో మీకు ఏమైనా అంత నార్మల్గా అనిపిస్తుందా లేకపోతే హెవీగా కష్టంగా అనిపిస్తుందా ట్రాఫిక్ ఇక్కడ? కష్టం అంటూ ఏం లేదు, కాకపోతే మాకు ఎందుకు కొంచెం స్పెషల్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు మేము ఈ సిగ్నల్ దగ్గర భిక్షాటన చేసాం కాబట్టి అదే ప్లేస్లో ఈరోజు మేము డ్యూటీ చేసినందుకు మేము చాలా రెస్పెక్టబుల్గా ఫీల్ అవుతున్నాం. సో మీ ఏరియా నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ ఉంది? అంటే మీ ఉన్న డైలీ ఏరియా మీరు ఒక శారీ కట్టుకొని బయటికి వెళ్తూ ఉంటారు, ఇప్పుడు యూనిఫామ్లో బయటికి వెళ్తూ ఉన్నారు రోజు. సో మీ ఏరియాలో మిమ్మల్ని ఎలా చూస్తుంది ఇప్పుడు? మా ఏరియాలో కూడా మమ్మల్ని ఏదో వేరే విధంగా వింతగా చూస్తున్నారు. ఎందుకంటే ఇన్ని రోజులు వీళ్ళు మా పొద్దున్న లేచిపోయే వాళ్ళు ఇప్పుడు ఇంత మంచిగా చక్కగా రెడీ అయిపోతున్నారు అని చెప్పేసి వాళ్ళు కూడా మమ్మల్ని అడుగుతున్నారు డైలీ, మీరు డ్యూటీ చేస్తున్నారు కదా మీలాగానే వాళ్ళు కూడా అడుగుతున్నారు మీ ఫీలింగ్ ఎట్లా ఉంది అని చెప్పేసి. బట్ మేము వాళ్ళందరితోటి వాళ్ళు కూడా మాతో బాగానే ఫ్రీగా మూవ్ అవుతున్నారు సార్. బాగానే ఉంది మాకు ఇప్పటికైతే ప్రజెంట్. మీ పేరు? నా పేరు నిత్య సార్. ఎక్కడి నుంచి వచ్చారు? నేను చందానగర్ నుంచి వచ్చాను సార్. మీకు ఈ ఉద్యోగం రావడం పట్ల మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. ఇన్ని సంవత్సరాల నుంచి మేము చాలా ఇబ్బందులు పడ్డాము. ఇప్పుడు సార్ రేవంత్ రెడ్డి సార్కి ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇప్పుడు ఒకప్పుడు మిమ్మల్ని ఇంకోలా చూసేది అంటే కొంచెం చిన్నపాటుగా చూసేది, ఇప్పుడు మిమ్మల్ని ఒక గౌరవపదంగా యూనిఫామ్లో చూస్తున్నారు. సో ప్రజల నుంచి కానీ అండ్ మీ బంధువుల నుంచి ఎలాంటి స్పందన ఉంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మా ఫ్యామిలీ మెంబర్స్. మేము ఇలా ట్రాన్స్జెండర్ అయినందుకు
మా ఫ్యామిలీ చాలా బాధపడ్డారు మేము కమ్యూనిటీలో కలిసినందుకు. ఇప్పుడు మాకు ఈ జాబ్ ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి సార్ జాబ్ ఇచ్చి మాకు ఇంత మంచి ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చినందుకు మా ఫ్యామిలీ మెంబర్స్ ప్లస్ మా కమ్యూనిటీ వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామని. మీకు ట్రైనింగ్ టైంలో ఎలాంటి శిక్షణ ఇచ్చారు? అంటే ఎలా అనిపించింది? ట్రైనింగ్లో కఠినంగా అనిపించిందా లేకపోతే మామూలుగా మీకు ట్రైనింగ్ ఇచ్చారా? మేము ట్రైనింగ్ వచ్చేసి టీటీఐ గోషమహల్ ట్రైనింగ్ సెంటర్లో నేర్చుకున్నాము. ప్రతి ఒక్కరూ సార్ వాళ్ళందరూ చాలా బాగా ట్రైనింగ్ ఇచ్చారు. చాలా మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు. చాలా బాగా తక్కువ టైంలోనే చాలా బాగా మేము మంచిగా అన్నీ నేర్చుకున్నాము. సో ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఈ విధుల్లో నిర్వహించడం? అంటే ట్రాఫిక్లో అంటే ఒకప్పుడు ట్రాఫిక్ దగ్గర ఆడుకుంటారు వీళ్ళు ఏంటి అని అనేవాళ్ళని, ఇప్పుడు మిమ్మల్ని చూసి ఒక భయపడే స్థాయికి వచ్చారు మీరు, అంటే ఒక యూనిఫామ్లో. ఇప్పుడు మీరు గౌరవపదంగా ఉద్యోగం చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మీ మాటలు మీరు మిగతా వాళ్ళకి ఏం చెప్తారు మీకున్న దాన్ని బట్టి? మాకే కాకుండా ఇంకా మాలాంటి వాళ్ళకి ఫ్యూచర్లో ముందు వచ్చే తరం వాళ్ళకి కూడా సార్ ఇంకా మంచి మంచి అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వాళ్ళకు వచ్చిన ఉద్యోగం పట్ల వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరింతమంది మా కమ్యూనిటీ వాళ్ళు కూడా ఇందులో ముందుగా వచ్చే అవకాశం ఉందంటున్నారు. సార్, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వీళ్ళందరికీ ఒక 15 రోజుల పాటు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చారు వీళ్ళందరికీ? అంటే వీళ్ళందరినీ ట్రాఫిక్ అసిస్టెంట్గా సీఎం గారు ఆదేశాల మేరకు మా సిపి గారు ట్రైనింగ్ ఇచ్చి ట్రాఫిక్ విధుల్లో వీళ్ళని ప్రస్తుతానికి మేము వాడుకుంటున్నాం. సో ఎలా అనిపిస్తుంది సార్ వీళ్ళకి ఇలాంటి గౌరవమైన పదవి ఇవ్వడం ద్వారా? వీళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ప్రస్తుతం? మీతో ఎలా స్పందిస్తున్నారు వీళ్ళు? వాళ్ళు చాలా అందరూ నార్మల్గానే ఎవరి లెక్కనే జాబ్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇప్పుడు ఈ జాబ్ రావడం వల్ల వాళ్ళు స్వయం శక్తితో చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ లోపల సెల్ఫ్ కాన్ఫిడెన్స్, వాళ్ళ కుటుంబాల్లో కూడా వీళ్ళకి ఆదరణ లభిస్తుంది. వాళ్ళు చాలా మంచిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మాతో. అంటే వీళ్ళు భయపడుతున్నారా ప్రస్తుతానికి ఏమన్నా, లేకపోతే ధైర్యంగా చేస్తున్నారంటారా? అంటే ఏమైనా భయం ఉందా వీళ్ళు డ్యూటీ చేసేటప్పుడు, లేకపోతే ధైర్యంగానే పనిచేస్తున్నారంటారా? ధైర్యంగానే పనిచేస్తున్నారు. ట్రాఫిక్లో భయపడే విషయాలు ఏముండవు కదా. జస్ట్ మనం సిగ్నల్స్ పడతాయి, రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఎవరైనా క్రాస్ చేస్తుంటే వాళ్ళు ఆఫ్ చేయడం, తర్వాత ట్రిపుల్ రైడింగ్ వస్తారు వాళ్ళని ఆఫ్ చేస్తారు. ఏదో వైలేటర్స్ ఉంటారో వాళ్ళని ఆఫ్ చేసి పనిష్మెంటు. ఎవరైనా అన్నెసెసరీగా ట్రాఫిక్ మధ్యలో వెహికల్ ఏదైనా వాహనం చెడిపోయినా పాడైపోయినా వాటిని మళ్ళీ పక్కన ఉంటున్నటువంటి వీళ్ళు కూడా అసిస్టెంట్ వీళ్ళకి మనం కాబట్టి పక్కన ఉంటున్న ఎస్ఐ గారికో లేకుంటే వేరే వాళ్ళకు కూడా చెప్పి వాళ్ళు తమ విధులను సాఫీగా కొనసాగేటట్టు చూస్తున్నారు. సో వీళ్ళకి ఏ ఏరియాలో పోస్టింగ్ ఇచ్చారు? అంటే ఈ 39 మెంబర్స్ని ఎక్కడెక్కడ ఇచ్చారు? స్టేషన్కి ఎంతమందిని ఇచ్చారు ఏమన్నా? అంటే నేను వెస్ట్ జోన్ చూస్తా. వెస్ట్ జోన్ అంటే నాకు బంజారా హిల్స్, జూబ్లీస్, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్ వస్తాయి. ఈ 4 పోలీస్ స్టేషన్లు వస్తాయి మెయిన్గా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు. ఇక్కడ మనకి పంజాగుట్టలో ఒక ఇద్దరిని, జూబ్లీస్లో ఒక ఇద్దరిని, బంజారాస్ ఒక ఇద్దరిని, ఎస్ఆర్ నగర్లో ఒక ఇద్దరిని ఇవ్వడం జరిగింది. 8 మందిని ఇచ్చారు ఇక్కడ. ఈ ఉద్యోగం రావడం పట్ల మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? హ్యాపీగా ఉంది. నాకు యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు. చిన్నప్పటి నుంచి అయినా ఇష్టం, అంటే కొన్ని ఇష్టాలు ఉంటాయి, అన్నీ తీరుతాయని ఏం లేదు కాబట్టి అందులో ఇది ఒకటి బెటర్, బాగుంది. మీకు ఈ ఉద్యోగం రావడం పట్ల మీ కుటుంబంలో ఎలాంటి వాతావరణం ఉంది? అంటే ఎలా సంతోషిస్తున్నారు? ఇలా చెప్పాను నేను, రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన అవకాశం మాకు ఇలా జాబ్ రావడం హ్యాపీగా ఉంది. ఫ్యామిలీలో చెప్పాము, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు, నాకు కూడా హ్యాపీగా ఉంది. సార్ మీ పేరు? సార్ నా పేరు ప్రణీత్ సార్. వీళ్ళు వచ్చినాక మాకు చాలా అనేది ట్రాఫిక్ అనేది చాలా రెగ్యులేట్ చేస్తున్నారు సార్. మేము మెల్లిమెల్లిగా వీళ్ళకు స్టెప్ బై స్టెప్గా ఎలా ట్రాఫిక్ రెగ్యులేట్ చేయాలి, ఎక్కడి నుంచి వెహికల్ వస్తే ఎక్కడ స్టాప్ చేయాలి, అవన్నీ నేర్పడం జరుగుతున్నాం సార్. ఇప్పుడు ఫీల్డ్లో వచ్చినారు వీడు, మొన్ననే 3 డేస్ అవుతుంది ఫీల్డ్లో వచ్చి. మెల్లిగా మేము వాళ్ళకి ట్రైన్ చేస్తున్నాం సార్. వాళ్ళు కూడా మాకు మంచిగా రెస్పాన్స్ ఇస్తున్నారు సార్. గ్రేట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రేవంత్ రెడ్డి సార్. మాకు కళ్యాణి ఇంకా కీర్తి రావడం జరిగింది సార్ ట్రాఫిక్ లంగర్ హౌస్కి. అంటే వీళ్ళు ఎలా ఉన్నారు సార్? అంటే ఫస్ట్ భయపడుతున్నారా లేకపోతే వీళ్ళు ధైర్యంగా డ్యూటీ చేస్తున్నారు ఇక్కడ? కొత్తగా సార్ ధైర్యంగానే చేస్తున్నాం సార్. ఇంకా ఒక 1 వీక్ పోయిందంటే వాళ్ళకి ఆ భయం కూడా వెళ్ళిపోతుంది సార్. వాళ్ళు పర్ఫెక్ట్లీ వర్క్ చేస్తారు సార్. ఇంకా ఆశిస్తున్నాం సార్. వీళ్ళకి ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చారు సార్? ఈ 15 డేస్ ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చారు వీళ్ళకి? ఇదే ట్రాఫిక్ డ్రిల్ నేర్పించడం జరిగింది సార్. ఇంకా ఆఫీసర్స్ వాళ్ళతో ఎలాగా మూవ్ కావాలి, ఎవరు వస్తే ఎలాగా రెస్పాన్స్ ఇవ్వాలి, ఇంకోటి ట్రాఫిక్ అనేది ఎప్పుడు వస్తే ఎలా తీసుకోవాలి, మన ట్రాఫిక్ సిగ్నల్స్ మూమెంట్ ఎలా ఉంటుంది అలా వర్క్ చేయాలని ఉన్నది సార్.
నేర్పించారు సార్. సో వీళ్ళని ఒక్కొక్కరిని ఒక్కొక్క స్టేషన్లో కొంతమందిని అక్కడ పోస్టింగ్ చేశారు కదా, సో అన్ని ప్లేస్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది సార్ వీళ్ళ డ్యూటీ గురించి? సార్ అంతా పాజిటివ్ రెస్పాన్స్ ఉన్నది సార్. బాగా చేస్తున్నారు సార్ వర్క్. ఇంకా చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు సార్ వాళ్ళు వచ్చిన దానికి మాకు కూడా కొంచెం బర్డెన్ అనేది కొంచెం తగ్గింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో నెక్స్ట్ ఇంకెంతమంది రావచ్చు సార్? అంటే ఇప్పుడు ప్రస్తుతం 39 మంది ఉన్నారు సిటీలో. నెక్స్ట్ ఇంకా రావచ్చా ట్రాన్స్జెండర్లు ట్రాఫిక్ అసిస్టెంట్లుగా, లేకపోతే వీళ్ళతోటే ఆగుతా సార్? ఇంకా వస్తారు సార్, ఇంకా రావాలనే కోరుకుంటున్నాం సార్. మేము వస్తే మాకు బాగుంటుంది సార్. ఇంకా ట్రాఫిక్ అనేది ఇంకా మనకు తగ్గే అవకాశం ఉంటుంది వీళ్ళు వచ్చిన వల్ల. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ అసిస్టెంట్తో పాటు వాళ్ళ పై అధికారులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు రావడం వల్ల మాకు కొంచెం బర్డెన్ తగ్గింది, అంటే మాకు విధులు చాలా కొంచెం సులువైనట్టుగా కనపడుతుంది అంటున్నారు. ఇది ఇక్కడ ఉన్న సిచ్యువేషన్. కెమెరామెన్ అజయ్తో పవన్ వాయుదేవ్, అతాపూర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.